పార్వతీపురం మన్యం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలకు 1 పార్లమెంట్ స్థానానికి పోలింగ్ జరిగింది. పాలకొండ 75.26%, కురుపాం 78.54%, పార్వతీపురం 78.23%, సాలూరు 76.45% పోలింగ్ నమోదైంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ వెల్లడించారు. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు 8 కౌంటింగ్ హాల్స్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు మొత్తం 9 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 14 టేబుళ్లు, పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 20 బల్లలు ఏర్పాటు చేశామన్నారు. రక్తహీనతపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లిబిడ్డల నమోదు, ఆసుపత్రి ప్రసవాలు, కంటివెలుగు, 108 వాహనాలు వంటి అంశాలపై వైద్యాధికారులతో చర్చించారు. గర్భిణులలో రక్తహీనత రాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం రక్తహీనత గల గర్భిణీ స్త్రీలకు అందించిన సేవలపై సమీక్ష నిర్వహించి నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రసవ మరణాలు జరగకుండా చర్యలు తీసుకుని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయాలని వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 400 గ్రామాలలో దోమల మందు పిచికారీ చేయాలని, డెంగ్యూ వ్యాధి పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుందని, ప్రతి శుక్రవారం డ్రైడే తప్పనిసరిగా పాటించాలని, కాలువలలో పూడికతీత, బహిరంగ స్థలాలలో నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు పంపిణీ చేసేందుకు 29,283 క్వింటాళ్ల అపరాలు, చోడీ, వేరుశనగ, వరి విత్తనాలను రాయితీపై రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ తెలిపారు. 29,283 క్వింటాళ్ల విత్తనాలలో 9,981 క్వింటాళ్ల విత్తనాలను షెడ్యూల్ మండలాల్లో గిరిజన రైతులకు 90% రాయితీపై సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఖరీఫ్లో వరి పంట దాదాపుగా 70,000 హెక్టార్లలో సాగవుతుందని, దీనికి అవసరమైన 26,416 క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. కుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం, జియమ్మ వలస, పాచిపెంట, సాలూరు, సీతంపేట మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున చేపట్టేందుకు గాను రైతులకు కావలసిన దాదాపు 110 క్వింటాళ్ల చిరుధాన్యాల విత్తనాలను 90% రాయితీపై సరఫరా చేస్తున్నామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ అనంతరం పరిస్థితుల రీత్యా కొనసాగింపుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోట్ల లెక్కింపు కేంద్రం వద్ద గట్టి బందోబస్తుతో పాటు 158 సీసీ కెమెరాలు, 2 డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇతరుల డ్రోన్లు, ఎగిరే పరికరాలు ఈ ప్రాంతంలో ఎగరవేయకుండా నో ఫ్లై జోన్గా ప్రకటించామని, జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడా ఎక్కువ మంది గుమిగూడవద్దని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయపార్వతి ఆదేశించారు. రక్తహీనత, హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య సేవల నిమిత్తం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను ఉపయోగించాలని తెలిపారు. గర్భిణీల ఆరోగ్యాన్ని తరచుగా పర్యవేక్షణ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కార్మిక శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు బాల కార్మికుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సహాయ కమిషనర్ కె. రామకృష్ణ తెలిపారు. కార్మిక శాఖ చట్టాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా బాలబాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే యాజమాన్యంపై బాల కార్మికుల చట్టం 1986 అనుసరించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రమాదకరమైన ప్రదేశాలలో 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు, ప్రమాదరహిత ప్రదేశంలో 14 సంవత్సరాల లోబడిన పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా మార్చడమే కార్మిక శాఖ ముఖ్య లక్ష్యమని తెలిపారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి. జగన్మోహన్ రావు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. బయట ఉష్ణోగ్రతల కారణంగా శరీరం ఎక్కువ నీరు, లవణాలను కోల్పోతుందని, వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని, నీరు, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు ఇంకా ఇంటి వద్ద అందుబాటులో ఉన్న ద్రావణాలు తరచుగా తీసుకోవాలన్నారు. వడదెబ్బకు గురయ్యే సమయంలో తలనొప్పి, తల తిరగడం, వికారం, జ్వరం, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితి మొదలగు లక్షణాలు ఉంటాయని తక్షణమే ప్రాథమికంగా చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించారు.